హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నాలాగే చాలా చాలా బాగుండాలని ఆ మహాదేవుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ వీడియో వచ్చేసి మా బంధువుల ఇంటికి వెళ్తున్నాము హైదరాబాద్కి అని ఒక వీడియో చేశాను కదండి, దానికి కొనసాగింపుయే ఈ వీడియో. గృహప్రవేశం ఈ ఫంక్షన్ వచ్చేసి సండే రోజు 26th మే 2024 నాడు జరిగిందండి. 28 తారీఖు ఈరోజు నేను ఎడిటింగ్ చేసి కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. చాలా లైక్స్, కామెంట్స్, మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ తోటి నా ఛానల్ రన్ అవుతుంది. ఈరోజు 100 సబ్స్క్రైబర్ వచ్చారండి. ఈరోజు వచ్చేసి 100 నా ఫ్యామిలీ 100 మంది దాటారండి. అదే కాకుండా నా ఛానల్ అమ్మ దీవెన శైలజ ఎక్కువగా ఇండియాలో కూడా కాకుండా కువైట్లో కూడా చూస్తున్నారండి మన ఫాలోవర్లు. చాలా సంతోషంగా ఉందండి. అంటే అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళు చూస్తూ ఉండవచ్చు. మాకైతే తెలిసిన వాళ్ళు ఎవరూ లేరండి. వెల్కమ్ టు మై టుడేస్ వ్లాగ్ అండి. మా బంధువులు అంటే అనుకోకుండా ఊరుకొండపేట ప్రయాణం అయ్యింది అని ఒక వీడియో చేశాను కదా, అందులో చూపించిన మా కో సిస్టర్ శ్యామల గారి కూతురు సంధ్యారాణి, సాదా చంద్రశేఖర్ దంపతుల ఇంటి వాస్తు పూజ గృహప్రవేశానికి స్వాగతం అండి. వాళ్ళు వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్. ఆయన బాగా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆరాటం లేనిదే నీ ఆశ గెలవదు, పోరాటం చేయనిదే నీ బ్రతుకు పండదు, ప్రయత్నం చేయనిదే ప్రకృతి చేయూతనివ్వదు, స్వప్నం ఒక్కటే చాలదు, ఆకాశమే నీ హద్దుగా భావించి నీ స్వప్నానికి నీ ప్రయత్నం తోడైతే పట్టువదలని కృషిని జోడించి విజయ దరహాసంతో ఈ వినీల విశ్వంలో విహరించు. ఈ కవిత మా చంద్రశేఖర్ గారిని ఉద్దేశించే రాసిందే. ఆయన చాలా కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చారు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ తోటి చదివారు. మంచి కోర్సులు తిరుపతిలో చదివారు. ఇంకా విషయానికి వస్తే ఆ రోజు సండే కదండి, అందరూ బాగా వచ్చారు. మా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ చాలా బాగా వచ్చారు. అంటే సంధ్యారాణి చంద్రశేఖర్ వచ్చేసి కూతురు అల్లుడు అవుతారు నాకు. ఫంక్షన్ బాగా చేశారు. ఇల్లు అయితే సూపర్ కట్టారండి, చాలా బాగుంది. దాదాపు 3 floors కట్టారు. సెకండ్ ఫ్లోర్లో వీళ్ళు నివాసం ఉండేటట్లుగా కబోర్డ్స్ వర్క్ చేయించుకున్నారు. చాలా బాగా చేశారు. ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి పద్మా గారని చిన్న ఏజ్ అమ్మాయే బాగా చేశారు. అలాగే తను మా తోటికోడలు కో సిస్టర్ శ్యామల గారు, తను వచ్చేసి వీరమణి మా చుట్టాలు. బాగా ఎంకరేజ్ చేస్తారు నన్ను. ఇదిగోండి మా వదిన. ఇలా అందరం బాగా కలుసుకున్నామండి. సండే ఉన్నందుకు నాకు కూడా ఫ్రీగా అనిపించి వీడియో కూడా చేశాను. అప్లోడ్ చేసేటందుకు కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే నా సెల్ ఫోన్లో మెమొరీ ఫుల్గా అయిపోయింది. మా వదిన గారు లీలా గారి ఫోన్లో షూట్ చేసి తర్వాత మళ్ళీ డెవలప్ చేసి ఎడిటింగ్ చేసేసరికి ఈరోజు అవుతుందండి. 28 తారీఖు ఇది అప్లోడ్ అవుతుంది. ఇదిగోండి మా కూతురు సంధ్యారాణి. ఈ అయ్యగారు వచ్చేసి పూజ బాగా జరిపించారండి. రుద్రాభిషేకం ఆల్రెడీ ఈ వాస్తు పూజలు చేయించడానికి ఇప్పుడు మూడాలు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు ముహూర్తాలు ఉన్నప్పుడే చేశారండి. అప్పుడు ఎవరిని పిలవకుండా వాస్తు పూజ చేయించుకున్నారు. తర్వాత ఇంక అందరినీ నియర్ అండ్ డియర్ని పిలుచుకొని ఈరోజు మళ్ళీ ఫంక్షన్ చేస్తున్నారు. రుద్రాభిషేకం చేస్తున్నారు. పాలు పొంగిచ్చి పాలు బాగా పొంగాయండి. ఇట్లా పాలు పొంగితే శుభాలు జరుగుతాయని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా. ఇంకా తర్వాత రుద్రాభిషేకం. ఇదిగోండి రాణి, తర్వాత కన్నయ్య, తర్వాత శ్రీమేధ, చిన్ను. రుద్రాభిషేకం కంప్లీట్ అయింది. చిన్న పూజ ఏదో మిగిలి ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఈ రాణి వాళ్ళ కొడుకే కన్నయ్యనండి, అజిత్ నందన్.
మరియు ఒక పాప శ్రీమేధ, తన ముద్దు పేరు చిన్ను. తన బర్త్డే రేపు ఉందండి, అంటే 29th మే ఉంది. అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తున్నాను, మీరు కూడా తెలియజేయండి. హ్యాపీ బర్త్డే విషెస్. 29 మే తన బర్త్డే, ఒకరోజు ముందుగా అప్లోడ్ అవుతుంది. హ్యాపీ బర్త్డే చిన్ను, యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ నాన్న. చూసేయండి, పూజలు ఇలాగా చాలా సంతోషంగా అనిపించిందండి. నాకు నాకు మెమొరీ లేనందుకు మా వదిన గారి ఫోన్ తీసుకొని చేస్తున్నాను. మధ్య మధ్యలో కాల్స్ వస్తున్నాయి, కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది, సరిగా తీయలేకపోయానే అని ఒక బాధ ఉంది. సాధ్యమైనంత వరకు తీసానండి. ఒక 4 ఫ్లోర్లు, వీళ్ళదేమో సెకండ్ ఫ్లోర్లో ఉంది. తర్వాత కింద ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్స్ కోసం కట్టారు. టోటల్గా వీళ్ళది కాకుండా, వీళ్ళ ఫ్లాట్ కాకుండా ఇంకా 4 ఫ్లాట్లు రెంట్ కోసం ఉన్నాయండి. టూలెట్ బోర్డు పెట్టారు. ఇల్లు అయితే బాగా కట్టారండి, మంచి కట్టారు. సంవత్సరంన్నర నుంచి నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే మిగిలే ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి ఇండివిజువల్ ప్లాట్ కొన్నారండి. కొన్న తర్వాత నిర్మాణం చేపట్టారు. దాదాపు 3 ఫ్లోర్లు నిర్మించుకున్నారు. సెకండ్ ఫ్లోర్లో వీళ్ళు ఉంటారు, చెప్పాను కదా. మంచిగా ఒక విల్లా టైప్లో కట్టించుకున్నారండి. కింద 0, ఫస్ట్ ఫ్లోర్లో రెంట్స్ కోసం కట్టారు. చాలా బాగుంది. వాచ్మెన్కి కూడా ఒక రూమ్ ఉంది. తర్వాత వచ్చేసి వీళ్ళది విల్లా టైప్లో ఉందండి మొత్తం. వీళ్ళ ఫ్లోర్కి సెకండ్ నుంచి థర్డ్కి, సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్కి డూప్లెక్స్ లాగా కట్టించుకున్నారండి. చూసేయండి, సన్ రిఫ్లెక్ట్ వల్ల కలర్గా ఎలా వచ్చాయో పైన మిర్రర్ నుంచి. ఇదిగోండి, ఇక్కడ థర్డ్ ఫ్లోర్ అనుకుంటాను. ఈ థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ ల్యాండ్ లాగా కట్టారండి. చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీలకి, ఇలా గెట్ టుగెదర్లకు కానీ, మన ఇంట్లో చిన్న చిన్న ఒడిబియ్యాలు కానీ అలాంటి ఫంక్షన్లు చేసుకున్నప్పుడు చాలా బాగా పనికొచ్చేటందుకు ఇక్కడ పైన స్పేస్ అయితే బాగుందండి. సినిమాలో కట్టినట్టే కట్టారండి, సేమ్. మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం ఇలాంటి ఇల్లు మా బంధువులలో కట్టడము. చాలా సంతోషం అనిపించిందండి. నాకైతే వదిలి రాబుద్ది కాలేదు. ఇంకొక 2 రోజులు ఉండాలనిపించింది, కానీ ఇంట్లో పనుల వల్ల వచ్చేసాను. నాకు చాలా ఇష్టం అండి ఇట్లా ఇల్లు ఉండాలి అనేది. ఎప్పుడు అవుతుందో ఏమో, ఆ దేవుడి, ఆ శివుడి అనుగ్రహం ఎప్పుడు దొరుకుతుందో ఏమో నాకు. ఇలాంటి ఇల్లు కట్టుకొని హాయిగా ఉండాలి అనేది నా కల. చూసేయండి మీరు కూడా, చాలా బాగుంది కదండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నా వీడియోలు నచ్చితేనే చేయండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. లిఫ్ట్ సౌకర్యం కూడా కట్టించారండి. నీళ్లు కానీ బాగానే ఉన్నాయి. నీళ్ళ సౌకర్యం, భూమి నుంచి బోరు కూడా తొందరనే పడ్డదంట, చాలా నీళ్ళు వచ్చాయంట. లిఫ్ట్ సౌకర్యం ఉంది. కబోర్డ్స్ బాగా చేయించారు. ఇంకొక నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇది హెవీగా అవుతుంది వీడియో అనేసి, లెంతీగా ఉంటుంది, బాగుండదు, చూడకపోవచ్చు వ్యూవర్స్ అని. నెక్స్ట్ దీనికి కంటిన్యూయేషన్ థర్డ్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.